రుద్ర ఈ రోజు నేను కూడా ఆడుకుంటాను. మనమే కదా దీన్ని పట్టుకోవాలి. ఇది మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందంటే హలో రుద్ర, మీరు ఎవరో చెప్పండి. నేను మెజిషియన్ హంట్ని. ఇప్పుడు నాకు నీ సహాయం కావాలి. షూర్ మెజిషియన్ అంటారు. మీకు ఏ విధంగా సహాయపడతామో చెప్పండి. రుద్ర, నువ్వు చాలా మంచి మెజిషియన్వి. నువ్వు మాత్రమే కాదు, ఈ సన్ సిటీ మొత్తం చాలా డిసిప్లైన్ గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాజిక్ ని ఆర్ట్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ నా సిటీలో ఏమో ఇది తలక్రిందులుగా జరుగుతోంది. అక్కడ అందరూ వాళ్ళ మ్యాజిక్ ని చాలా తప్పుడు పనులకి యూజ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ మ్యాజిక్ ని ఆటలాగా భావిస్తున్నారు. నిన్ను చూసి వాళ్ళందరూ ఒక రోల్ మోడల్ గా భావించారు అంటే పిల్లలందరూ మారిపోతారు. మీరు ఈ విషయానికి నా దగ్గర రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తాతయ్య నాకు నేర్పించారు, మంచి విషయానికి మనం ఎప్పుడు వెనకపడకూడదని. మీతో మేము ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ రుద్ర. అలా అయితే ఇప్పుడు మీరు నాతో రండి. మెజిషియన్ వచ్చేసారు. వెల్కమ్ బ్యాక్ మెజిషియన్. మీరు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళందరూ ఎవరు? చెప్పండి. ఎవరు? వీళ్ళే నా కొత్త ఫ్రెండ్స్. వీళ్ళని బీట్ చేయండి. తను రుద్ర, వాళ్ళందరూ తన ఫ్రెండ్. వీళ్ళందరూ చాలా ప్రతిభ ఉన్న మెజిషియన్. నేను రిక్వెస్ట్ చేసినందువల్లే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వీళ్ళ నుండి మీరు చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. హాయ్ రుద్ర. హలో. అది ఐఎమ్ సారీ, ఊరికే తమాషాకే. ఊరికే కూడా ఇలా మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతారా? వావ్, నీ హెయిర్ స్టైల్ నిజంగా చాలా బాగుంది. ఈ స్టైల్ ని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? థ్యాంక్ యూ. నేను ఊరికే మామూలుగానే కొమ్ చేస్తాను. నువ్వెందుకు నా హెయిర్ స్టైల్ ని పాడు చేశావు? మీరేమీ కోపడకండి. నేను చెప్పాను కదా, వీళ్ళకి సంబంధించినంత వరకు మ్యాజిక్ ఒక ఆటే. ఇప్పుడే మైరా రుద్రాల్ని సారీ అడగండి. సారీ మైరా. సారీ రుద్ర. ఎన్నోసార్లు నేను వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నా కానీ వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. సరే, అదంతా వదిలేయండి. దేనికోసమైతే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానో ఆ పని మొదలు పెట్టండి. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరు మంచి వాళ్ళలా కనపడటం లేదు. సరిగ్గా చెప్పావు. అంతర్ మంతర్ మెజిషియన్ హంటర్ మ్యాజిక్ ని చూడండి. ఇప్పుడు రుద్ర దగ్గర ఉన్న మొత్తం మ్యాజిక్ ని నేను లాగేసుకుంటాను. చూడండి. ఏం జరుగుతోంది? హంటర్ మెజిషియన్, వెళ్ళి ఆపండి. హంటర్ మెజిషియన్, మేము మిమ్మల్ని వదిలిపెట్టము. చిన్న పిల్లలు, Sibaiska, release!
ఐ యామ్ ద మెజిషియన్ హంటర్. ఇప్పుడు నీలోని పవర్ మొత్తం నా సొంతమైపోయింది. ఇక నీకు ఇది ఎప్పటికీ దక్కదు. నేను ముందుగా మెజిషియన్ లోని పవర్ అంతా లాగేసుకొని ఆ తర్వాత వాళ్ళని అంతం చేసేస్తాను. హంటర్ మెజిషియన్, నేను ఖచ్చితంగా దీన్ని జరగనివ్వను. నీ దగ్గర పవర్ లేకుండా ఏం చేయగలవు? ముందు నీ దగ్గరున్న పవర్ ని లాగేసుకున్నాను, ఇప్పుడేమో నిన్ను అంతం చేయబోతున్నాను. ఏంటి చూస్తున్నారు? వెళ్ళి త్వరగా వాళ్ళని పట్టుకోండి. అలా చూడు. స్పీడ్ పెంచండి, వాళ్ళని పట్టుకోండి. ఇదే మంచి అవకాశం, ఎక్కడైనా దాక్కుందాం. ఇలా చూడండి, ఇక్కడ ఒక గుహ ఉంది, మనం ఇక్కడ దాక్కుందాం రండి. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మాస్ మనల్ని ఊరికే వదిలిపెట్టరు. మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారు. సారీ. పదండి, వెంటనే ప్యాలెస్ కి వెళ్దాం. వాళ్ళు తప్పించుకున్నారన్న సంగతి వెంటనే హంటర్ కి తెలియపరచాలి. నైట్ మనం హంటర్ మెజిషియన్ ప్యాలెస్ కి వెళ్ళి నా పవర్స్ ని తిరిగి తెచ్చుకోవాలి. నువ్వు దాన్ని చూసావా? ఏంటది? ఏదో మృగమై ఉంటుందిలే. మరా వరుణ్, రెడీయా? రుద్ర, ఇక్కడ ఇంకా కొంతమంది మెజిషియన్స్ ని బంధించుంచారు. ఎందుకని ఇన్ని మెజిషియన్స్ ని బంధించారు? ఓ నో, తను అటువైపు వెళ్తున్నాడు. మెజిషియన్స్ పవర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. రుద్ర పవర్ ఇంత దృఢమైన సెల్ నుంచి బయటికి వెళ్ళలేదు. నిద్రపోయింది చాలు, లేచి పవర్ ని జాగ్రత్తగా చూసుకో.
భయపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మనం ఎలాగైనా సరే ఆ సెల్ యొక్క కీని సంపాదించాలి. అది నేను చూసుకుంటాను. సిపాయిస్కల్ లిల్లీ పుట్టిను. ప్రాణాలు కాపాడుకో, పారిపో. మైరా, వరుణ్, మీరు ఎలాగైనా నగోడాని సెల్ కటువైపు తీసుకురండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. పదమని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మైరా, వరుణ్, మీరు ఎలాగైనా నగోడాని దారి మళ్లించండి. నేను వెళ్ళి సెల్లో పవర్ తీస్తాను. ఓకే రుద్ర. త్వరగా రండి. ఎవరైనా ఇక్కడికి రావడానికి ముందే మనం త్వరగా సెల్ దగ్గరికి వెళ్ళాలి. నేను మీ అందరినీ ధైర్యవంతులు అనుకోవాలో మూర్ఖులు అనుకోవాలో అర్థం కావడం లేదు. వెతుక్కుంటూ వచ్చి ఇలా సమస్యలో చిక్కుకున్నారే. అంతర్ మంతర్, నేనే మెజిషియన్ హంటర్. వరుణ్, మైరా ఇద్దరిలో ఉన్న పవర్ ని వెంటనే నాకు స్వాధీనమయ్యేలా చెయ్యి. ఇప్పుడు రుద్ర ఏం చేస్తాడో నువ్వు చూడు. మైరా, నాకు తెలిసి ఇది నీ మ్యాజిక్ అనుకుంటాను. అవును. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ మ్యాజిక్ నాదే. పట్టుకోండి వాళ్ళని. ఇప్పుడే వాళ్ళ ముగ్గురు పవర్ ని వెంటనే పంపించేస్తాను. అంతర్ మంతర్, నేనే మెజిషియన్ హంటర్. మైరా, వరుణ్ పవర్లు తిరిగి వాళ్ళకి వెళ్ళేలా చేయి. మైరా, వరుణ్
అసలు దగ్గరికి వెళ్ళండి, నా పవర్స్ ఉన్న చోటుకి వెళ్ళండి. నగోరా అలా చూడు, రుద్రాన్ని ఎలాగైనా అడ్డుకో. Baisca, Lele Putino! ఇలా జరిగే అవకాశమే లేదు. రుద్ర పవర్ మళ్ళీ తన దగ్గర ఉండకూడదు. అంటర్ మెజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. Baisca, boom, check, boom! రుద్ర వద్దు, నన్ను వదిలేయ్. నేను వదిలేస్తాను, కానీ ఇకపై నీ పవర్స్ ని తప్పుడు పనికి ప్రయోగించనని నాకు మాటివ్వు. సరే, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై ఎప్పుడు ఇలా ప్రవర్తించను. నన్ను క్షమించు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచివాడివి. నేను ఇకపై ఎప్పుడు ఏ మెజిషియన్ పవర్ ని లాగేసుకోను. థ్యాంక్ యూ.
మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర వయసుని, రుద్ర మ్యాజిక్ ని ఎప్పుడూ మీరు అనుమానించకండి. నాకు నువ్వు మాట ఇచ్చావు హంటర్ మెజిషియన్, మర్చిపోకు.